హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పెళ్లి చేసుకుందాం అన్న కృతితో రిషి అలాగే ముందు లోపలికి వెళ్ళు. అన్ అంతా పెద్ద ఆయన నీకోసం వెయిట్ చేయటం పద్ధతి కాదు అన్నాడు కృతి. కేకే గారితో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ జాయిన్ అంటే అక్కడ అన్నది. ఆయన ఇంకో 10 డేస్ అయ్యాక మా పిఏని కలిస్తే డీటెయిల్స్ చెప్తాడు అన్నారు. కృతి రిషి బయటకు వచ్చారు. కృతి చాలా డల్గా ఉంది. రిషి తన భుజం మీద చెయ్యి వేసి చిన్ను, అలా డల్గా ఉండకు, అయినా ఇంకా టైం ఉంది కదా అన్నాడు. ఇద్దరు రోడ్డు మీద నడుస్తున్నారు. కృతి సరే, వసంత్ నగర్లో బాబా గుడి ఉంది కదా అక్కడ అని ఏదో చెప్తుంటే రిషి ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేసి అవునా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటా అని ఫోన్ కట్ చేసి కృతితో చిన్ను, నాకు తెలిసిన ఒకతను కాల్ చేశాడు. అతనికి తెలిసిన డ్యాన్స్ మాస్టర్ ఒక ఆయన మా బేకరీ దగ్గరలో ఏదో షాప్ ఓపెనింగ్కి వస్తున్నాడట. నన్ను ఆయనకు పరిచయం చేస్తా, తొందరగా రమ్మంటున్నాడు. పద అంటూ కృతికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బైక్ స్టార్ట్ చేశాడు. రిషి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. కృతి రిషి, నేను ఏదో చెప్తున్నా, ఏంటి అని అడగవా అన్నది. రిషి మర్చిపోయా, ఏంటి గుడి అని ఏదో అన్నా. కృతి ఆ గుడికి ఇవాళ సాయంత్రం 6:30కి రా, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. రిషి అలాగే, కానీ సడన్గా ఏంటి గుడి? కృతి చెప్పాగా మనం పెళ్లి చేసుకుందామని. అక్కడ పూజారితో మాట్లాడి డేట్ ఫిక్స్ అంటుంటే రిషి ఆర్ యూ సీరియస్ అన్నాడు. దేని గురించి అన్నది కృతి. ఇంక దేని గురించి? పెళ్ళి గురించి. అంటే ఇందాక నువ్వు పెళ్ళి అంటే ఏదో బాధలో అన్నావు అనుకున్నా, అంటే నిజంగా? కృతి రిషి అసలు నీ దృష్టిలో పెళ్ళి అంటే ఏమిటి అని అడిగింది. రిషి ఏముంది, తాళి, మెట్టెలు, పూలదండలు, తలంబ్రాలు, ఇవేగా అన్నాడు. కృతి కాదు, పెళ్ళి అంటే రెండు మనసుల కలయిక, నమ్మకం, ప్రేమలతో జీవితం అంతా అందంగా సాగే ప్రయాణం అనగానే రిషి చూడు చిన్ను, నువ్వు చెప్పింది అర్థం కాలేదు. అందులో నేను ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నా. ఈవినింగ్ రమ్మన్నావుగా, అప్పుడు చెప్పు, తీరిగ్గా ఉంటా అన్నాడు. కృతి అలిగి కూర్చుంది. రిషి అద్దంలో నుండి చూస్తూ ఓయ్ బుడ్డి, ఎందుకు మొహం అలా పెట్టా? ఇప్పుడు నేనేమి అన్నాను అన్నాడు. కృతి ఏం మాట్లాడలేదు, ఎటో చూస్తుంది. రిషి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని ఇంకో చేత్తో కృతి బుగ్గ గట్టిగా లాగాడు. కృతి సీరియస్గా నువ్వు రెండు చేతులతో డ్రైవ్ చెయ్యి అన్నది. రిషి అరే పాపం, నా బంగారం డ్యాన్స్ మాస్టర్ని కలవటానికి వెళ్తున్నాడు, కాస్త ఎంకరేజ్ చేద్దాం, కుదిరితే 2 కిస్సులు ఇద్దాం, పిల్లోడికి ఎనర్జీ వస్తుంది అని ఏమీ లేదు, నీ మాట వినలేదని అలిగి కూర్చున్నావు అన్నాడు. కృతి చిరుకోపంగా చూసింది. రిషి అలా చూసినా ముద్దు వస్తున్నా అన్నాడు. కృతి రిషి 2 బుగ్గలు రాగి ఇందుకేరా నువ్వంటే ఇంత ఇష్టం అన్నది. రిషి నవ్వి ఒసే టింగరీ డార్లింగ్, పెళ్ళి అయ్యాక నువ్వు ఇలా ప్రతిదానికి అలిగితే ఎలా? నేను అవతల షూటింగ్స్ చూసుకోవాలా, ఇవతల నీ అలక తీర్చాలా అన్నాడు. బాబూ, అప్పుడు సంగతి నేను చెప్తా. నా అలక తీర్చే మార్గం, ముందు వెళ్ళి ఆ డ్యాన్స్ మాస్టర్ని కన్విన్స్ చేసి ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వు. అలాగే అంటూ బండి కృతి వాళ్ళ ఇంటికి దూరంగా బండి ఆపి సరే ఈవినింగ్ కలుద్దాం అన్నాడు. కృతి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని రిషి బుగ్గ మీద
ముద్దు పెట్టి ఆల్ ది బెస్ట్ మై డియర్ రోమియో అన్నది. రిషి వావ్ థ్యాంక్ యూ బేబీ మంచి ఎనర్జీ ఇచ్చావు అంటూ బండిని ఫాస్ట్గా పోనిచ్చాడు. కృతి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మమ్మని చూసి అయిందా నీ నీ ట్రిప్ ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అన్నది. ఆమె నవ్వి నా సంగతి సరే కానీ ముందు నీ సంగతి చెప్పు ఏమంటున్నాడు మీ హీరో అన్నది. కృతి ఏమంటాడు నేను తన సర్వస్వం అంటాడు అన్నది. అమ్మమ్మ ఆ విషయం నాకు ఎప్పుడో అర్థమైంది మీ నాన్నకి ఎప్పుడు అర్థం అవుతుందో అనగానే కృతి డాడీకి ఎప్పటికీ అర్థం కాదు కానీ ముందు ఆయనతో మాట్లాడాలి అంటూ కాల్ చేసింది. కిషోర్ లిఫ్ట్ చేసి చెప్పు కృతి ఏమన్నారు ఎందుకు నిన్ను సెలెక్ట్ చేయలేదు అన్నాడు. కృతి విషయం చెప్పింది. అది విని కిషోర్ ఆనందంగా అవునా వెరీ గుడ్ ఇంతకీ ఏ ఊరు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాడు. కృతి పూణే కానీ చెన్నై కానీ అని చెప్పారు అన్నది. కిషోర్ మరి ఎప్పుడు జాయిన్ అవ్వాలి అనగానే కృతి ఇంకా చాలా టైం ఉంది డాడీ ఉంటా అమ్మకు కాల్ చేసి చెప్పాలి అంటూ ఫోన్ కట్ చేసి శ్రావణికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత శ్రావణి కిషోర్కి ఫోన్ చేసి ఏమండి విషయం తెలిసిందా అని అడిగింది. కిషోర్ కృతి ఫోన్ చేసింది అనగానే మరి మన ట్రాన్స్ఫర్ సంగతి అన్నది శ్రావణి. అదే ఆలోచిస్తూ అసలు ట్రాన్స్ఫర్ అనుకున్నదే కృతి కోసం. మరి తనే అక్కడ లేకపోతే మనం ఎందుకు వెళ్ళటం అన్నాడు కిషోర్. శ్రావణి సరే మీరు ఆలోచించి నిర్ణయించుకోండి అన్నది. తర్వాత కిషోర్ ఎవరికో కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడాడు. ఆ కాల్ అయ్యాక నవ్వుకుంటూ రే రిషి నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ నా కూతురు జీవితంలోకి రానివ్వను అనుకున్నాడు. మధ్యలో ఒకసారి ఫోన్ చేసింది కృతి రిషికి. కట్ చేసి క్యాచ్ యూ లేటర్ అని మెసేజ్ చేశాడు. సాయంత్రం 5 దాటాక కృతి స్నానం చేసి లంగా ఓణి కట్టింది. చక్కగా రెడీ అయింది. అమ్మమ్మ అదేంటి కృతులు ఇవాళ విశేషం అంత చక్కగా రెడీ అయ్యావు అని ముట్కలు విరిచింది. కృతి నా పెళ్ళి ఇవాళ అన్నది గాజులు వేసుకుంటూ. ఆమె నవ్వుతూ మరి నా మనమడు ఏడి పూలరథం తీసుకురావడానికి వెళ్ళాడా అన్నది. కృతి పూలరథం ఎంత కోరిక నీకు అన్నది. ఆమె అవునురా కృతులో నిన్ను చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. అచ్చం నాలాగా ఎలా అని. నేను నీ వయసులో అంటే అప్పటికే మీ అమ్మ పుట్టేసింది. మా కాలంలో 15 సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసేవారు. నువ్వు ఇప్పుడు ఎలా అలవోకగా పనులు చేస్తున్నావు నేను అంతే. అయితే నాకు ఒక విషయం ఇంకా ఆశ్చర్యం. ఇప్పుడు రిషి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అంతే మీ తాతగారు. కాకపోతే మరీ ఇంత ఓపెన్గా కాదు. ఇంట్లో మాత్రమే అన్నది. కృతి అమ్మమ్మ నువ్వు తాత గొడవ పడేవారా అని అడిగింది. ఆమె అబ్బో లెక్కలేనన్ని సార్లు అనగానే కృతి ముందు ఎవరు సారీ చెప్పేవాళ్ళు నువ్వా తాతయ్య అనగానే ఆమె సారీనా అలాంటివేం ఉండేవి కాదు తప్పు తనది అనుకో. సాయంత్రం ఇంటికి వస్తూ నాకిష్టమైన తొక్కుడు లడ్డూలు పాలకోవను తెచ్చి చేతికిచ్చి నవ్వేవారు. నా కోపం పోయేది. అదే తప్పు నాది అనుకో. మీ తాతగారికి ఇష్టమైన పకోడీ నేతి బొబ్బట్లు అవి చేసి ఉండేదాన్ని అనగానే కృతి అంటే ఇష్టమైనవి తింటే కోపం పోయేదా అన్నది. ఆమె పిచ్చి ఇష్టమైనవే తింటే కాదు అక్కడ నీకు అర్థం కావాల్సింది. మనకు ఇష్టమైనవి మగవారు తెచ్చారు అంటే వాళ్ళకి మనతో పాటు మన అలవాట్లు అభిరుచులు కూడా ఇష్టమని. మీ తాతగారు ఒకసారి అన్నారు కూడా నీకు కోపం రావటం నేను నీకు ఇష్టమైనవి తీసుకురావటం నువ్వు అవి చూసి నన్ను క్షమించి ప్రేమగా చూడటం ఇవన్నీ నాకు ఎంత ఆనందమిస్తాయో తెలుసా అని. కృతి శ్రద్ధగా విని నువ్వు చెప్పేది చిన్న చిన్న గొడవలు అయినప్పుడేమో
మరి పెద్ద గొడవలు అయితే ఉన్నది. ఆమె కృతులు గొడవలు చిన్నవా పెద్దవా అని మనం ఆలోచించే తీరుని బట్టి ఉంటుంది. మా అన్నేళ్ల కాపురంలో గొడవలు అయినాయి. అవి పెద్దవి అని వాటి కోసం మేము విషయాలను ఇంకా సాగదీయాలని ఎప్పుడూ అనుకోలేదు అన్నది. కృతి ఆమెను ముద్దు పెట్టుకుని చాలా థ్యాంక్స్. నాకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చింది అన్నది. ఆమె కృతులు నీకు ఇంకోటి చెప్తా. కోపం తెచ్చుకోకు అన్నది. కోపమా? నీ మీద అస్సలు రాదు చెప్పు. ఆమె నీకు మీ నాన్న వేరే సంబంధాలు చూస్తున్నాడు అనగానే కృతి తెలుసు అమ్మమ్మ అన్నది. మరి నీకు భయం వేయటం లేదా? ఎందుకు వేయటం లేదు? వేస్తుంది. మరి ఆ భయం నీలో కనపడటం లేదు అమ్మమ్మ. నా భయం నాన్న, కానీ నా ధైర్యం ఋషి అని సరే నేను గుడికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. స్కూటీ స్టార్ట్ చేస్తూ ఋషికి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి చిన్ను కొంచెం బిజీగా ఉన్నా, నీకు మళ్ళీ కాల్ చేస్తా అని పెట్టేశాడు. కృతి ఇడియట్ అనుకొని లోపలికి వెళ్ళి అమ్మమ్మ నీకు 10 నిమిషాలు టైం, త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం అన్నది. ఆమె సరే అని రెడీ అవ్వటానికి వెళ్ళింది. కృతికి మెసేజ్ వచ్చింది ఫ్రమ్ ఋషి. సారీ బుడ్డోడా, మార్నింగ్ నుండి నీ కాల్ కట్ చేస్తున్నా. ఓకే ఏమైంది వెళ్ళిన పని? ఆ డ్యాన్స్ మాస్టర్ని కలిసావా? ఆ డ్యాన్స్ మాస్టర్కి నన్ను పరిచయం చేస్తే ఆయనేమో నాకు వాళ్ళ ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. నేను వెళ్ళాక ఆయన అసిస్టెంట్ ఉన్నాడు అక్కడ. ముందు ఆయన కన్విన్స్ అయితే తర్వాత వాళ్ళ సార్ అన్నాడు. కృతి మరి నువ్వు ఏమన్నావు? నేను ఏమంటా, ఆయన ఇచ్చిన 2 సాంగ్స్కి పర్ఫామ్ చేశా. మరి ఆయన కన్విన్స్ అయ్యారా? చూస్తే అయినట్లే ఉన్నాడు. నెక్స్ట్ ఏముంది, వాళ్ళ సార్ వచ్చే వరకు వెయిట్ చేయడమే. రిషి బంగారం ఏమైనా తిన్నావా? మధ్యలో వెళ్ళి టీ తాగి వచ్చా. ఫుల్ ఆకలి బుడి. అయితే నీ ఆకలి తీరిస్తే నువ్వెలా? సరే కళ్ళు మూసుకో ఫర్ 1 మినిట్, తర్వాత నీ ఫోన్ చూడు. ఓకే అంటూ కళ్ళు తెరిచి ఫోన్ చూశాడు. కృతి తన నడుము మాత్రమే కనపడేటట్లు ఫోటో తీసి పెట్టింది. మనోడు షాక్. కృతి నుంచి మెసేజ్. ఓయ్ ఉన్నావా? ఎన్నిసార్లు అడిగినా చూపించకుండా ఇప్పుడేంటి అడగకుండానే ఫోటో? అది నిన్ను ఇష్టపడటం అంటే నీ అలవాట్లని ఇష్టాలను కూడా ప్రేమించడమే. అబ్బో అలాగా? అయితే నీ నడుము మీద చెక్కిలి గింతలు పెట్టాలని నా కోరిక. అది తీర్చు. రేయ్ నువ్వే కదా అన్నావు నన్ను ఇష్టపడటం అంటే నా అలవాట్లను ఇష్టపడటమని. బాబు నేను చెప్పింది అలవాట్ల గురించి, కోరికల గురించి కాదు. తేడా ఏంటో? అలవాటు రోజూ ఉండేది, కోరిక అప్పుడప్పుడు కలిగేది. సరే ఎక్కడ? నిన్ను గుడికి రమ్మన్నా. నేనేమో లంగావోణీ కట్టా, నువ్వేమో బిజీగా ఉన్నా. అందుకే అమ్మమ్మతో గుడికి వెళ్తున్నా. అయ్యో ఎందుకే ఓణీ కట్టావు? మర్యాదగా చుడీదార్ వేసుకొని వెళ్ళు. హే పౌరా. సరే ఆ డ్యాన్స్ మాస్టర్ వచ్చినట్లు ఉన్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఈలోపు వాళ్ళ అమ్మమ్మ రావటంతో కృతి లేచి బయటకు వెళ్ళింది. బయటకు రాగానే అభి ఎదురు వచ్చాడు. కృతి హాయ్ అభి, ఏంటి సడన్గా అన్నది. అభి ఇటువైపు పని ఉండి వచ్చా. అలాగే మార్నింగ్ వెళ్ళావు కదా, ఏమైందో తెలుసుకుందామని అనగానే కృతి నేను అమ్మమ్మ గుడికి వెళ్తున్నా, నువ్వు వస్తావా అని అడిగింది. అభి సరే అనగానే కృతి అయితే పద, అక్కడికి వెళ్ళాక చెప్తా అని స్కూటీ స్టార్ట్ చేసింది. అభి తన బైక్ మీద వాళ్ళని ఫాలో అయ్యాడు. గుడికి వెళ్ళి ముగ్గురు దర్శనం చేసుకున్న తర్వాత కృతి రండి కూర్చుందాం అన్నది. అమ్మమ్మ నేను గుడి మొత్తం చూసి వస్తా, మీ ఇద్దరూ కూర్చోండి అనేసి వెళ్ళిపోయింది. అభి కృతి ఇద్దరు కూర్చోగానే కృతి మార్నింగ్ జరిగింది చెప్పింది. అంతా విని
అభి, మరి నువ్వు వెళ్ళిపోతే రిషి ఎలా అన్నాడు. కృతి, ముందు మాకు మా టార్గెట్స్ ముఖ్యం. అవి సాధించాలంటే ఒకరినొకరు కొన్నాళ్ళు దూరం ఉంచుకోక తప్పదు అన్నది. అభి ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కబుర్లలో మునిగిపోయారు. కాలేజీ నుండి బయటకు వచ్చి సుప్రజ షేరింగ్ ఆటో కోసం వెయిట్ చేస్తుంది. మబ్బు పట్టిన వాన ఇంకా సేపట్లో దంచికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని ఆటోలు ఫుల్గా జనాలు ఉండటంతో ఆగటం లేదు. చాలాసేపు వెయిట్ చేసి సుప్రజకి చిరాకు వేస్తుంది. ఈలోపు తన ముందు కారు ఆగింది. వినయ్ విండో గ్లాస్ డౌన్ చేసి, హాయ్ సుప్రజ, నీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కు అన్నాడు. సుప్రజ థ్యాంక్స్ కానీ అవసరం లేదు అన్నది. వినయ్ కారు దిగి, సుప్రజ ప్లీజ్ లిజన్ టు మీ, యార్ వాన వచ్చేట్లు ఉంది అన్నాడు. సుప్రజ ఏం మాట్లాడలేదు. ఇంకో 5 నిమిషాలు గడిచాయి. చినుకులు మొదలయ్యాయి. వినయ్ రా సుప్రజ, ఇంకాసేపు ఆగితే వాన పెరిగి ఒక్క వెహికల్ కూడా రాదు. ఇలా ఇబ్బంది పడతావు అన్నాడు. సుప్రజ నీతో రావడం కన్నా అదే నయం అన్నది. వినయ్ ఓకే, అర్థమైంది. నా మీద నీకు నమ్మకం లేదు అంతేనా? నువ్వు ఆ రోజు జరిగిన దాన్ని బట్టి నన్ను నమ్మటం లేదు. సరే, ఎవరికైనా ఫోన్ చేసుకో, నాతో వస్తున్నానని చెప్పు. నా కార్ నెంబర్ కూడా చెప్పు. అంతే. కానీ మొండిగా ఇక్కడ వెయిట్ చేయకు. ప్లీజ్ నాతో రా అన్నాడు. వాన పెద్దది అవటంతో సుప్రజ ఇంకా తప్పక కార్ ఎక్కింది. వినయ్ వచ్చి కార్ స్టార్ట్ చేసి థ్యాంక్ యూ సుప్రజ అనగానే, సుప్రజ ఎందుకో అన్నది సీరియస్గా. నా మీద నమ్మకంతో నా కార్ ఎక్కా కదా అందుకు. నమ్మకమా నీ మీద? మన సెక్యూరిటీ అతను చూస్తుంటే నేను సైగ చేశా నిన్ను నీ కారుని చూడమని. అవునా? మరి నువ్వు అంత నెమ్మదిగా నడిగినవాడివి కాదుగా. ఓ కమాన్యా, నేనేమీ చెడ్డవాడిని కాదు. అవునా? అందుకేనా నన్ను డేట్కి రమ్మని ఫోర్స్ చేశావు? మా రిషి రాకపోతే తీసుకెళ్ళిపోయేవాడివి. తీసుకెళ్ళి ఏం చేసేవాడివి? వాడిని లంచ్ చేసి తిరిగి వచ్చేవాళ్ళం అంతేగా. అయినా అక్కడ అంత మంది చూస్తుంటే నేను నిన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాను? నువ్వు లంచ్ కాదుగా కదా, కాఫీకి ఇన్వైట్ చేసినా నా ఇష్టం లేకుండా నేను ఎక్కడికి రాను. అదే చెప్పా. విన్నావా? నువ్వు చాలా రూడ్గా బిహేవ్ చేశావు. అందుకే నువ్వంటే నాకు కోపం. ఐ హేట్ యూ అన్నది. వినయ్ ఓకే, నీకు కోపం అర్థమైంది. కానీ ఇంతకీ ఆ రిషి ఎవరు? అతను ఆ బేకరీలో పార్ట్ టైం జాబ్ ఎందుకు చేస్తున్నాడు? మీ చెల్లిని అతనితో 2-3 సార్లు చూసా. బెస్ట్ ఫ్రెండ్సా అని అడిగారు. సుప్రజ అవన్నీ నీకెందుకు అనగానే, వినయ్ జస్ట్ తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తావు? రిషిని బేకరీలో కిల్కావ్ అంటగా. జాగ్రత్త, మా రిషి మామూలోడు కాదు. నువ్వేమైనా అనుకో సుప్రజ, అతను తన హీరోయిజం చూపించటానికి తెగ ట్రై చేస్తుంటాడు. అటువంటి వాళ్ళని నమ్మను. అచ్చా, నువ్వు కొట్టు ఓ 20 మందిని. అంత ధైర్యం లేదు కదా. సరే, రిషిని కొట్టు చాలు. నువ్వు గొప్ప అని ఒప్పుకుంటా. అలా అని వెనుక నుంచి కాదు, ముందు నుంచి ఫైట్ చేసి. వినయ్ నవ్వుతూ నాకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి మా రిషికి మాత్రం హీరోయిజం చూపించాల్సిన అవసరం ఏంటి? వినయ్ కళ్ళు ఎగరేస్తూ అంతలా వెనక వేసుకొస్తున్నావు. అతను సో లక్కీ అన్నాడు. 10 నిమిషాల తర్వాత సుప్రజ ఇక్కడ ఆపు, మా ఇంట్లో దగ్గరే అన్నది. వినయ్ కారు అనగానే, సుప్రజ అన్నట్లు నీకో విషయం, నేను ఏ సెక్యూరిటీకి సైగ చేయలేదు. ఊరికే అలా చెప్పా అన్నది. వినయ్ మరి ఏ నమ్మకంతో నాతో వచ్చావు అని నవ్వాడు. సుప్రజ తన కాలేజీ బ్యాగ్లో నుండి పేపర్ స్ప్రే చూపిస్తూ దీని
మీద నమ్మకం అని కారు దిగి నవ్వుతూ ఇది కూడా మా రిషి ఐడియానే అనేసి వెళ్ళిపోయింది. వినయ్ కార్ స్టార్ట్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద వాన పడుతూ ఉండటంతో కృతి, అభి, అమ్మమ్మ గుళ్ళోనే ఆగిపోయారు. అభి కృతితో మీ ఇద్దరు ఆటోలో వెళ్ళండి. వాన అప్పుడే తగ్గేట్లుగా లేదు అన్నాడు. కృతి అమ్మో ఇది మిత్ర బండిరా కొత్తది దీన్ని వదిలేసి ఎలా వెళ్తాను అన్నది. అభి నేను వేసుకెళ్తా లేవే నా బండి రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తా అన్నాడు. అమ్మమ్మ అవును కృతులు అభి చెప్పినట్లు చేద్దాం అసలే లేట్ అయింది అన్నది. కృతి సరే అన్నది. ముగ్గురు తడుచుకుంటూ బయటకు వచ్చారు. గుడి దగ్గర అస్సలు జనాలు లేరు. వాన దెబ్బకి ఎవ్వరూ లేరు. అభి మీ ఇద్దరూ ఆ చెట్టు కింద ఉండండి. నేను వెళ్ళి ఆటో ఏమైనా ఉంటే తెస్తా అని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద నిల్చున్నారు. కృతి పూర్తిగా తడిసిపోయింది. ఎంతసేపటికి అభి రావటం లేదు. ఎవరో ఒకడు వచ్చి కృతి భుజం మీద చెయ్యి వేశారు. ముందు వాసన ఉప్పుమంది. కృతి రేయ్ ఎవర్రా నువ్వు అని అరిచింది. ఇంకోడు కూడా వచ్చాడు. వాడు వెకిలిగా నవ్వుతూ కాసేపు ఆగు మేము ఎవరో తెలుస్తుంది అన్నాడు. అమ్మమ్మకి గుండె ఆగినంత పనైంది. ఆమె బాబూ మీకు దండం పెడతా వెళ్ళండి అన్నది. రెండోవాడు అమ్మమ్మని తోసి కృతికి రెండో వైపు నిలబడి మొదటివాడితో పదరా పిల్లని చూస్తే అంటూ ఏదేదో వాగుతున్నాడు. ఇద్దరూ కృతి చెరో చెయ్యి పట్టుకుని లాక్కెళ్తుంటే అభి వచ్చిడు ఆటో తీసుకొని. కృతికి అమ్మమ్మకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. అభి ఆ విధవలతో రేయ్ వదలండ్రా ఆ అమ్మాయిని అన్నాడు. ఆటోవాడు కిందకు చూసి వాళ్ళని చూసి అమ్మో కిట్టిగాడి తమ్ముడు వాడు అనుకుంటూ వెంటనే ఆటో ఎక్కి ఫాస్టుగా పోనిచ్చాడు. అభి కోపంగా వాళ్ళల్లో ఒకడి ముక్కు మీద గుద్దాడు. అది చూసి రెండోవాడు అభి గుండెల మీద ఒక తన్ను తన్నాడు. ఆ ఫోర్సుకు అభి దూరంగా ఎగిరిపడ్డాడు. అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు వస్తుంటే అక్కడ ఉన్న కట్టె తీసుకొని ఆమె కాళ్ళ మీద కొట్టడంతో కింద పడింది. కృతి ఏడుస్తూ పరిగెత్తింది. వాళ్ళిద్దరూ నవ్వుతూ తన వెనకే వచ్చారు. ఒకడు కృతిని అమాంతం పైకి లేపి భుజాన వేసుకొని వెళ్తుంటే రెండోవాడు రేయ్ నేను ఫస్టా ప్లీజ్ అన్నాడు. మొదటివాడు సరే అని కృతిని వాళ్ళ కార్ డోర్ తీసి వెనుక పడేసి రెండోవాడితో కానీ తొందరగా అనేసి పక్కకు వెళ్ళి సిగరెట్ తీశాడు. రెండోవాడు పెట్టిన పొలికేకకి అదిరిపడి అక్కడికి వచ్చాడు.